భారతదేశాన్ని శాకాహార దేశంగా మార్చాలనే ధ్యేయంతో బ్రహ్మర్షి పత్రిజీ గారి స్ఫూర్తితో ఆచార్య శ్రీనివాస్ మరియు దివ్యా శ్రీనివాస్ గార్ల నేతృత్వంలో 2050 శాకాహార భారత్, 2095 శాకాహార జగత్ లక్ష్యంతో 2018లో ప్రారంభమైన అహింసా శాకాహార ఉద్యమమే నేషనల్ వెజిటేరియన్ మూమెంట్. నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ యొక్క ఏకైక లక్ష్యం శాకాహార జగత్ని స్థాపించడం. ఈ ఉద్యమంలో భాగంగా 2018లో యాత్రా ఫర్ యానిమల్స్ ప్రాజెక్టు కింద కేవలం 6 నెలల వ్యవధిలో ఒడిశా మరియు దక్షిణ భారతదేశంలో 400 శాకాహార ర్యాలీలు నిర్వహించారు. ప్రజల్లో శాకాహారంపై అవగాహన కల్పించడానికి 2019వ సంవత్సరం నుండి దక్షిణ భారతదేశంలో అనేక టూకే-రన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఆరోగ్యం, ఆధ్యాత్మికత, పర్యావరణం మరియు ఆర్థిక సమతుల్యత కోరుతూ 2019లో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఆచార్య శ్రీనివాస్ గారు బయలుదేరారు, చెప్పలు కొడదాం ఆయనకి. మనం ఆయన ఒక్కడే కాదు, ఆయన సతీమణి కూడా బయలుదేరింది, ఇద్దరు కలిసి. అలా ఉండాలి ఫ్యామిలీ అంటే. అలాగే 2019 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అహింసా ధర్మమహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మండపేటలో అహింసా ధ్యాన విద్యార్థి యజ్ఞం, రాజమండ్రిలో అహింసా ధ్యాన విద్యార్థి మహోత్సవం నిర్వహించారు. అదే సంవత్సరం వెజిటేరియన్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి ప్రజల్లో శాకాహారం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు భారతదేశమంతటా 10 లక్షలకు పైగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 600 శాకాహార ర్యాలీలు నిర్వహించడం వల్ల అనేక మంది ప్రముఖులు మరియు సామాన్య ప్రజలు శాకాహారులుగా మారడంతో పాటు జంతుహింసను త్యజించారు. హింసను రూపుమాపే ప్రయత్నంలో 2026 అక్టోబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అహింసా ధ్యాన మహాసభలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ నినాదంతో సేవలు అందిస్తున్న శ్రీయుతులు ఆచార్య శ్రీనివాస్ గారు, దివ్యా శ్రీనివాస్ గారు మరియు నేషనల్ వెజిటేరియన్ మూమెంట్ టీంకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మరియు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.